స్టార్టింగ్లో ఆమె ఏడవడం జరిగింది అంటే మీ మినిస్టర్ ఒకళ్ళు అనడం జరిగింది అంటే ఆమె కావాలని ఏడ్చింది అది ఇది అని చెప్పి సో ఆమెతో ఏడిపియొద్దు అన్నారు Okay, done. కావాలని ఏడ్చిందని అనలేదు నువ్వు వర్షన్ చేంజ్ చేయొద్దు ఓకే ఆమెతోని ఏడిపిచ్చి సానుభూతి పొందే డ్రామాలు చేయకుండి అన్నాడు అన్నారు అప్పుడు మీ ఫీలింగ్ ఏముండే ఆమె ఏడ్చినప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్ అంటే నువ్వు నా డిబేట్లో చూసి ఉంటావో లేదో నీకు నాకు తెలియదు కానీ ఒక మహిళగా సానుభూతి ఉంటుంది భర్త చనిపోయిన మహిళకి ఇంకా సానుభూతి ఉంటుంది అది అక్కడ వరకే కానీ రాజకీయంలో అవన్నీ నడవవు అని చెప్పిన ఇప్పటికి కూడా చెప్తున్నా రాజకీయానికి సానుభూతికి ఏం సంబంధం సో రాజకీయాలకు సానుభూతితోనే రాజకీయం చేసి అభివృద్ధి చేస్తుందా సానుభూతితోనే రాజకీయం అయిపోతుందా అంటే ఆమె ఏడవడం తప్పంటారు ఏడవడానికి సానుభూతి వేరే అన్న రాజకీయ నువ్వు సానుభూతి అన్నావు అడిగినావు నాకు ఏడుస్తేనే కదా సానుభూతి వచ్చింది. ఆడి వరకే ఆహా అట్లా ఓట్లు అడుక్కుంటారు సరే ఓకే ఏడ్చి సానుభూతి చేసి సంపాదించే ఓట్లు కావాలా మీకు అనమాట Done. మీరు గత correct 10 ఏళ్ళుగా మాట్లాడారు. ఏం అభివృద్ధి చేసినో మీరు చూపించాలి 2 సంవత్సరాల కిందట అదే ఏడుపుతో అదే సానుభూతితో నాకు ఎందుకు టికెట్ ఇయ్యలే తాండూరుతాను మీరు ఏడవడం జరిగింది ఏడవడం వేరే సానుభూతి అంటే ఏడుపు వస్తే ఏడవడం వేరే నాకు ఎవరన్నా పక్కకు వచ్చి నిలబెట్టి ఏడు అని చెప్పిన పక్కన ఆమె బిడ్డ నవ్వుతుంది చూసిన ఆమె ఏడ్చేటప్పుడు ఒక్క నిమిషం విను శివ విను పక్కన ఆమె ఏడుస్తుంటే వాళ్ళ బిడ్డ నవ్వుతున్నది మేమేమనుకోవాలి ఆ పిల్లలకి 25 సంవత్సరాలు కూడా లేదు ఆ పిల్లలు ఎందుకు నవ్వుకుంటారో అంటే వాళ్ళకి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సెన్స్ ఉండదా Okay. మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నది మా నాన్న చనిపోయి 2 నెలలు కూడా కాలేదు అని నేను ఎట్లా నవ్వాలని సరే, ఆమెకు తెలియదా ఇప్పుడు కల్వ సుజాత గారిని నేను ఏడవనంగా ఏడుస్తారా నేను ఏడుపు వస్తుందా? చెప్పేది నేను పక్కల బిడ్డ నవ్వినప్పుడు మేము అన్నప్పుడు వచ్చిన నొప్పి బిడ్డకి ఎందుకల్లా మీరు ఎందుకమ్మ నవ్వుతున్నావు మేము మీ అమ్మ ఏడుస్తుంటే అని మీరు ఎందుకు క్వశ్చన్ చేయాలి ఆమెకి ఎందుకు క్వశ్చన్ చేయాలి 25 ఏళ్ళకి సెన్స్ ఉన్నదా 25 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళకి 25 ఏళ్ళు లేవంటున్నా నేను 23 ఏళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు అయినారు అంటున్నా నేను ఓకే అయితే ఆ సెన్స్ ఉండాలి వాళ్ళకు లేదు అని అంటున్నారు మీరు నువ్వన్నావు ఆ సెన్స్ ఉండదా నువ్వన్నావు నేను ఉంటది అన్నా మీరు అన్నారు రిమాండ్ చేసుకో ఉండదా అన్నారు మీరు ఉండదా అన్నా ఉండదా అంటే నువ్వేమన్నావు 25 ఏళ్ళ పిల్లకి ఏముంటది అని నువ్వు అన్నావు 25 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు వాళ్ళు నేను అంటున్నా 23 ఏళ్ళ పిల్లలు కూడా మేయర్లు అయిన 23 ఏళ్ళ పిల్లలు కూడా ఎమ్మెల్యేలు అవుతారు సో మీరు ఏడ్చినది వేరు ఆమె ఏడ్చింది వేరు అంటారు నేను పార్టీకి పనిచేస్తే టికెట్ అడిగిన భర్త చచ్చిపోయిండని ఆమె టికెట్ అడిగి సానుభూతి చూపించి అడగొద్దన్నా నేను పని చేసినా బరాబర్ అడిగిన ఆమె భర్త పనికి ఆమెకేం సంబంధం ఆమె డైరెక్ట్ వాళ్ళ చుట్టాలే వచ్చి చెప్పారు కదా మీడియా ముంగల ఆమెకు రాజకీయం తెలియదు కంప్లీట్ హౌస్ వైఫ్ వద్దన్నా ఇబ్బంది పెట్టి టికెట్ ఇచ్చిన మరి మాకు కూడా అనుమానాలు వస్తాయి కదా బరాబర్ పార్టీ మీద అనుమానాలు వస్తాయి కదా సానుభూతి మీద టికెట్లు ఓట్లు సంపాదిద్దాం అనే ఇష్యూ తీసుకొని వచ్చి ఆమెను ఏడిపించి ఓట్లు అడుగుతున్నారు అనే ఒక సెంటిమెంట్ మీద అడుగుతున్నారని మాకు కూడా అనుమానం